కడుబూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జేసీబీల విక్రయాల్లో భారీ మోసం బయటపడింది. యజమానుల నుంచి కంటిన్యూ ఫైనాన్స్ పేరుతో తీసుకున్న జేసీబీలను కంతులు చెల్లించకుండా ఇతరులకు అమ్మిన 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మోసం చేసిన 8 జేసీబీలను పోలీసులు రికవరీ చేశారు. ఫిర్యాదుదారులు నిర్మలాబాయికు చెందిన జేసీబీను A1 నీలయ్య, A2 భార్గవరాముడు తీసుకుని తిరిగి ఇవ్వకపోవటంతో కేసు నమోదు కాగా విచారణలో పెద్ద స్థాయి మోసం వెలుగు చూసింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు ఎస్డిపిఓ భార్గవి పర్యవేక్షణలో కొసికి సిఐ మంజునాథ్, పెద్ద కడుబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పెద్ద కడుబూరు ఎల్ఎల్సి కెనాల్ వద్ద A1 నీలయ్య, A2 భార్గవరాముడు, A3 నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు తక్కువ రేటుకు జేసీబీలను కొనుగోలు చేసి కొన్ని కంతులు చెల్లించిన తర్వాత వేరే వారికి అమ్మి ఫైనాన్స్ క్లియర్ చేస్తామని నమ్మబలికినట్లు విచారణలో తేలింది. ఇప్పటి వరకు వీరు 63.1 లక్షల విలువైన మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రికవరీ చేసిన 8 జేసీబీలను కోర్టు ద్వారా అసలు యజమానులకు అప్పగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసుల ప్రెస్ మీట్ లో ఎమ్మిగనూరు డీఎస్పీ సిఐ మంజునాథ్, ఎస్ఐ నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ నెల 14వ తారీఖున నిర్మలాబాయి అనే వ్యక్తి మనకి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 318 క్లాస్ 4 బిఎన్ఎస్ సెక్షన్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం అయినది. క్రైమ్ నెంబర్ 151/2025 అని పెదకడుబూరు పిఎస్ లో. ఆ కేసులో విషయం ఏంటంటే, ఈ నిర్మలాబాయి అనే ఆవిడ యొక్క జేసీబీని 2 వ్యక్తులు, అంటే 2 నిందితులు, చింతకుంట నీలయ్య తర్వాత చాకలి భార్గవరాముడు, వీళ్ళిద్దరూ కూడా కంటిన్యూ ఫైనాన్స్ కింద ఆవిడ దగ్గర జేసీబీని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వాళ్ళ కంతులు చెల్లిస్తామని చెప్పి ఈవిడ దగ్గర తీసుకుని వాళ్ళ కంతులు చెల్లించకుండా ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవిడని అప్రోచ్ అయినప్పుడు, నా జేసీబీకి మీరు కంతులు కడతానన్నారు కదా, కంతులు ఎందుకు కట్టట్లేదు, లేదా జేసీబీ అని తిరిగి ఇవ్వండి అని అంటే, జేసీబీ మా దగ్గర లేదు, మేము అమ్మేసుకున్నామని చెప్పి వాళ్ళు ఈవిడని దాటవేసే ధోరణితో ఉండడం వల్ల ఆవిడ మోసపోయానని గ్రహించి మా దగ్గరికి వచ్చి పెదకడుపూరు స్టేషన్లో కంప్లైంట్ చేయడం వల్ల క్రైమ్ నెంబర్ 151/2025గా మనం ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో 2 ముద్దాయిలుగా తేలింది. మనం తర్వాత ఇన్వెస్టిగేషన్లో ముద్దాయిలు ఇంకా ఎక్కువ ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం మనకి 3 ముద్దాయిలు, వాళ్ళు ఎవరంటే చింతకుంట నీలయ్య ఒకళ్ళు, చాకలి భార్గవరాముడు, ఆ తర్వాత జింకా నాగరాజు, వీళ్ళ 3ని కూడా మనం ఈరోజు మధ్యాహ్నం మన పెదకడుబూరు ఎస్ఐ గారు అయిన నిరంజన్ రెడ్డి గారు పెదకడుబూరు ఊరి బయట ఉన్న ఎల్ఎల్సి కెనాల్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు మనకి ఎప్పుడైతే రిజిస్టర్ చేయడం జరిగిందో అప్పుడు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాము. మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు మన ఎస్ఐ నిరంజన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క టీం ఏదైతే ఉందో వాళ్ళంతా ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. ఈ కేసు మనం ఒక ఛాలెంజ్గా తీసుకుని దీనిలో డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ దీనికి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దానిలో మనకి ఏఎస్ఐ ఆనంద్ గారు, ఏఎస్ఐ వి శివరాములు, హెడ్ కానిస్టేబుల్ వై లక్ష్మణ అండ్ కానిస్టేబుల్స్ మల్లికార్జున, హనుమంత భాస్కర్ గారు, వీళ్ళందరూ కలిసి బృందాలుగా ఏర్పడి ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే మనకి మెయిన్ అక్యూజర్ ఎవరైతే ఉన్నారో చింతకుంట నీలయ్య గారు, ఇతను పెదకడుబూరు గ్రామ నివాసి. ఇతను ఇంతకు ముందు ట్రాక్టర్ తోలుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఈ జేసీబీలు కొనడం అమ్మడం చేస్తూ ఉండేవారు. ఈ కొన్ని జేసీబీలు కొన్నప్పుడు ఇతనికి కొంచెం బాగా నష్టం వచ్చింది. ఎప్పుడైతే ఈ జేసీబీ వ్యాపారంలోకి అతను అడుగు పెట్టాడో ఇతనికి A2 అంటే చాకలి భార్గవరాముడు, ఇతను ఆదోని పట్టణ నివాసి, ఇతనితో పరిచయం ఏర్పడింది. ఈ చాకలి భార్గవరాముడు అన్న ఆయన జేసీబీ డీలర్స్ గ్రూప్లో ఒక వ్యక్తిగా ఉండేవారు. దాంట్లో ఎవరైనా జేసీబీలు కొనుక్కున్న తర్వాత కంతులు కట్టలేక మేము అమ్మేస్తాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వివరాలు సేకరించి ఈ చింతకుంట నీలయ్య గారికి పరిచయం చేసేవారు. వీళ్ళిద్దరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంతులు మేము కట్టుకుంటామని చెప్పి కంటిన్యూ ఫైనాన్స్ కింద వాళ్ళ దగ్గర జేసీబీలు తీసుకుని వీళ్ళు కంతులు ఒక 2-3 నెలలు కంతులు సరిగ్గా కట్టేవారు. ఆ తర్వాత ఏం చేసేవారంటే వీటిని తక్కువ రేటుకి వేరే వాళ్ళకి అమ్మేసేవారు. ఆ అమ్మిన వాళ్ళకి ఏం చెప్పేవారంటే, మేము కంటిన్యూ ఫైనాన్స్ కింద ఇవి తీసుకున్నాము, తర్వాత ఈ కంతులని మేము కట్టేసి మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు తర్వాత ఇప్పిస్తాము అని చెప్పి వీళ్ళు వాళ్ళకి అమ్మేసేవారు. అమ్మేసిన వాళ్ళ వ్యాపారం వాళ్ళు జేసీబీతో వాళ్ళు వాడుకునేవారు. వాళ్ళు ఇలా కట్టి ఇస్తారు కదా అన్న ఉద్దేశంలో వాళ్ళు ఉండేవారు. వీళ్ళు ఏంటంటే ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకుని
వాళ్ళ దగ్గర కంతులు ఒక 2-3 నెలలు కట్టి తర్వాత ఆపేయడం వల్ల వీళ్ళు ఫైనాన్స్ ఎవరైతే ఏజెన్సీ వాళ్ళ దగ్గర తీసుకుంటారో వాళ్ళు వచ్చి ఒరిజినల్ ఓనర్స్ని అడగడం జరిగింది. వాళ్ళు ఇదేంటి మేము ఆల్రెడీ ఇచ్చేసాం కదా, కంటిన్యూ ఫైనాన్స్ కింద వీళ్ళకి ఇచ్చేసాము, వాళ్ళు కడతానని చెప్పారు, ఇప్పటిదాకా కట్టారు, ఇక్కడి నుంచి కట్టట్లేదు అని చెప్పి ఈ చింతకుంట నిలయ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రోచ్ అవగా వాళ్ళు అప్పుడు చెప్పడం జరిగింది, మా దగ్గర లేవు జేసీబీలు, మేము వేరే వాళ్ళకి అమ్మేశామని. వీళ్ళు ఈ అమ్మడంలో వీళ్ళకి ఇంకా సహకరించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. దాంట్లో వచ్చేసి మనకి ఈ నీలయ్య భార్గవరాముడుకి జేసీబీలు అందజేయడానికి కోటిపల్లి గ్రామానికి చెందిన అమల్తూరు రాజు అనే ఆయన, ఇతని అలియాస్ బాపట్ల రాజు అని కూడా అంటారు, ఇతను ఒక ఏజెంట్గా వ్యవహరించారు. ఇలా కొన్ని జేసీబీలు కొన్నారు వీళ్ళు. ఆ కొన్న జేసీబీలని ఈ బళ్ళారికి చెందిన షఫీసాబ్ హల్గి అని ఏజెంట్గా ఉండి అమ్మించాడు కొంతమందికి. ఈ అమ్మించే క్రమంలో వచ్చిన డబ్బుల్ని వీళ్ళు ఏం చేసేవారంటే అందరూ కలిసి పంచుకునేవారు. మిగిలిన డబ్బులతో జేసీబీలు ఏవైతే కొన్నారో కొత్తగా జేసీబీలు కొనే వాటికి కంతులు కడుతూ ఉండేవారు. కొన్ని కంతులు కట్టేవారు, మిగిలిన వేరే వాళ్ళకి అమ్మేసేవారు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే మన ఈ కంప్లైంట్ ఇచ్చిన నిర్మలాబాయి గారి జేసీబీ అలాగే చేశారు. తర్వాత డోన్కి చెందిన లతా గారని ఇట్లా అంటే వీళ్ళ కార్యక్రమాలు మనం ఒక పెదకడుబూరు నుంచి చేస్తూ వేరే గ్రామాలకి ఇప్పుడు గుంటూరు, బాపట్ల, తెనాలి, ఆ తర్వాత మళ్ళీ వచ్చి కర్ణాటక, ఇలాంటి డిఫరెంట్ రీజన్స్లో కూడా వీళ్ళ వ్యాపారాలు ఇలా విస్తరించారు, ఇల్లీగల్ వ్యాపారాలు. ఇలా డోన్కి చెందిన లతా గారి దగ్గర నుంచి కూడా ఇలా కంటిన్యూ ఫైనాన్స్ కింద వీళ్ళు జేసీబీ తీసుకున్నారు. జేసీబీ తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ జేసీబీని ఇప్పుడు ఈ కేసులో A3 జింకా నాగరాజు, ఇతనికి ఒక జేసీబీ ఉంది. ఈ లతా గారి దగ్గర తీసుకున్న జేసీబీ యొక్క ఛాసిస్ నెంబర్ని మార్చేసి ఈ జింకా నాగరాజు గారి దగ్గర ఉన్న జేసీబీ యొక్క ఛాసిస్ నెంబర్ దాని మీద ఇంప్రింట్ చేసి దాన్ని వేరే వాళ్ళకి అమ్మేశారు. ఈ ఛాసిస్ నెంబర్ మార్చడానికి సహకరించిన వాళ్ళు ఎవరంటే ఆదోనికి చెందిన గుమ్మట మహబూబ్ బాషా, వీళ్ళతో కలిసి ఆ జేసీబీని వేరే వాళ్ళకి అమ్మేశారు. కాకపోతే దాని మీద ఉండే జీపీఎస్ ఆధారంగా ఈ డోన్కి చెందిన లతా గారు వారి జేసీబీని గుర్తుపట్టడం జరిగింది. సో ఇలా ఈ మన లతా గారి బండిని ఎవరికి అమ్మారంటే మాన్వి తాలూకా కుర్దీ గ్రామానికి చెందిన మహమ్మద్ నేహాల్ గౌస్కి అమ్మడం జరిగింది. ఈ జీపీఎస్ ఆధారంగా గుర్తుపట్టడంతో మనకి ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో వీళ్ళు ఇలా జేసీబీలు అమ్మారు అన్నది, ఒక జేసీబీలు ఇలా అమ్మడం కొనడం అన్నది ఒక వ్యక్తికి పరిమితం కాలేదు, చాలా ఏరియాస్లో వీళ్ళు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని మనం గ్రహించి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో లీడ్స్లో మనం వెరిఫై చేస్తూ ఉంటే మనం ఇప్పటికీ 8 జేసీబీలని రికవర్ చేయడం జరిగింది. ఆ 8 జేసీబీలను కూడా వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్కి కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుంది. ఈ క్రమంలో వీళ్ళు ఈ 3 అక్యూజ్డ్ ఇంకా మిగిలిన అక్యూజ్డ్ అందరూ కలిసి అరౌండ్ 63,10,000 డబ్బుల్ని వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా కొన్నవారి నుంచి 8 జేసీబీలు మనం స్వాధీనం చేసుకున్నాము. వాటిని కొన్నిట్లో ఇట్లా ఈ ఛాసిస్ నెంబర్ కూడా మార్చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్ని గుర్తించి వాళ్ళకి తిరిగి కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుంది. సో దీంట్లో మొన్న ప్రైమ్ అక్యూజ్డ్ చింతకుంట నీలయ్య, చాకలి భార్గవరాముడు మరియు జింకా నాగరాజు వీళ్ళ ముగ్గురిని మాత్రం ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. నిమిత్తంగా ఈ మన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.